మీరు ఎవరైనా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కోసం చూస్తుంటే గుడ్ గుడి రెస్టారెంట్కి విజిట్ చేసేయండి. వీళ్ళ మెనూలో ఐటమ్స్ కానీ వెజ్లో ఇన్ని రకాలు ఉంటాయని చూసి షాక్ అయిపోతారు. అంత బాగున్నాయి ఐటమ్స్ కూడా. మేము కొన్ని రెసిపీస్ ట్రై చేసామండి, వాటి వరకు మీకు రివ్యూ ఇస్తున్నాము. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. టేస్ట్ కానీ అంబియన్స్ కానీ చాలా బాగుందండి. ముందుగా మేము సూప్ ఆర్డర్ చేసేసామండి. అవి వచ్చేసరికి వాంటన్ సూప్ అండి, వాంటన్ డంప్లింగ్ సూప్ చాలా బాగుందండి. అలానే వియట్నమైజ్ నూడిల్స్ సూప్ అండి. రెండు చూడడానికి ఏంటో వాటరీగా ఉన్నాయి అనుకున్నాం, కానీ ఒకటి స్పైసీగా ఒకటి మీడియం స్పైసీగా చాలా బాగున్నాయి రెండు. తప్పకుండా ట్రై చేయండి సూప్స్. స్టార్టర్స్లో వచ్చేసరికి మలై బ్రొకోలీ ఆర్డర్ చేసామండి. మలై బ్రొకోలీ, వెజ్ గిలాఫీ కబాబ్ ట్రై చేసాము, లోటస్ స్టెమ్ చిప్స్ ట్రై చేసామండి. ఆ మూడుకి మూడు డిఫరెంట్ టేస్ట్ చాలా బాగున్నాయి. వీళ్ళ మెనూలో చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చైనీస్ ఉంది, తందూరి ఉంది, ఇండియా బిర్యానీస్, రైసెస్, బ్రెడ్స్ అన్నీ ఉన్నాయండి. నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అన్నీ చాలా రకాలుగా థాయ్ స్టైల్లో కూడా చేస్తారండి. తప్పకుండా విజిట్ చేయండి. లాస్ట్లో ఒక బిర్యానీ ఆర్డర్ చేసామండి, పన్నీర్ టిక్కా బిర్యానీ. దాంతో కమ్మగా హాయిగా తినేసి అట్లా లాస్ట్లో ఒక మజ్జిగ తీసేసుకొని అట్లా ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోయామండి. అంతే అండి, ఈ వీకెండ్ అట్లా ఎంజాయ్ చేసాము. మంచిగా ఫుడ్ ప్యూర్ వెజ్తో మంచిగా ఎంజాయ్ చేసేసాము. ఓకే అండి, ఫాలో ద ట్రావెల్ విత్ ఫుడీ గర్ల్.